ఎప్పుడు వేస్తుంది నీ బర్త్డే ఇంకా చెప్పు ఇద్దరు చెప్పు సెప్టెంబర్ నీ బర్త్డే ఎప్పుడు సెప్టెంబర్లో అన్న ఇది అక్టోబర్ ఇంకా 1 వీక్ ఉంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. లేచేసరికి ఆ రోజు చాలా లేట్ అయింది, 8 o'clock అలా అయింది. దానివల్ల ఇంకా చర్చికి కూడా వెళ్ళలేదు. పిల్లలు కొంచెం లేట్గా లేచారు. ఇంకా నేను హస్బెండ్ లేచేసి హాట్ వాటర్ కూడా తాగేసాము. లేవగానే కొంచెం ఇలా సాంగ్స్ పెట్టేసుకుంటే రిలాక్స్గా ఉంటుంది కదా అని ఇంకా సాంగ్స్ పెట్టేసుకున్నాము. శ్రీయాన్ అప్పుడే లేచి వచ్చాడు కదా, కాసేపు ఇంకా వాడితో అలా ముచ్చట్లు పెట్టేసి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇవాళ రాగి దోశ చేస్తున్నాను. ముందు రోజే బ్యాటర్ రెడీ చేశాను అనమాట. ఇంకా అందులో కొంచెం సాల్ట్ కలిపేసుకొని పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. కలిపేసుకొని దోశ వేసేసుకోవడమే. చట్నీ ఆల్రెడీ ముందు రోజు చేసింది కొంచెం ఉంది, పల్లీ చట్నీ. ఇంకా అదైతే సరిపోతుంది అనమాట. చట్నీ అయితే ఏం చేయట్లేదు ఇవాళ. పిల్లలకైతే నార్మల్ దోశ వేసి ఇచ్చేసాను. ఎగ్ వేస్తా అన్న కూడా వాళ్ళు వద్దన్నారు. ఇంకా హస్బెండ్ అయితే కారం దోశ వేసుకున్నారనమాట, ఆనియన్స్ అలా వేసేసి. అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చిన్న గ్రాసరీ షాపింగ్ ఉంటే బయటకైతే వెళ్ళేసి వచ్చాము. వెజిటేబుల్స్, కొంచెం పెరుగు, అవి ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇంక అవి తీసుకొని వచ్చేసాము. పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి పక్కనే ఇంకా తీసుకొని వెంటనే వచ్చేయచ్చులే అని చెప్పేసి వచ్చేసాము కూడా తీసుకొని. మెయిన్ వెజిటేబుల్స్ అసలు ఏం లేవు, నెక్స్ట్ డేకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకా అలాగే చికెన్ కూడా తీసుకొని వచ్చేసాము. ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి కదా. రాగానే ఇదైతే స్టార్ట్ చేశాను. అక్కడ పెట్టేసి ఉంచాను అనుకోండి, అలానే ఉండిపోతాయి. అందుకే ఇంకా ముందు ఇవన్నీ పెట్టేసుకుంటే వంట స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇవైతే సర్దుకుంటూ ఉన్నాను.
చూడు 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 ఇచ్చుడు 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 ఇట్రా ఇట్రా అగ్గో రిమోట్ పడ్డదంటే పడతాయి ఇంకా. నాకు అప్పుడప్పుడు మా శ్రీయాన్ని ఇలా ఏడిపించడం అంటే కొంచెం సరదాగా ఉంటుంది అనమాట. వాడిని కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఇంకో ఇలా పెద్ద పెద్దగా అరుస్తూ ఇలా చేస్తూ ఉంటాడనమాట. మీలో ఎంతమంది ఏడిపిస్తారు ఇలా పిల్లల్ని చెప్పండి. అయితే ఇంకా అంతా అయిపోయింది, వంట కూడా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను వంట చేసేటప్పుడు, బట్ షింక్ దగ్గర అంతా కొంచెం గిన్నెలు అంతా క్లమ్జీగా ఉంటుంది. దానివల్ల ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను. ఇంకే వంట అయిపోయిన తర్వాత కొంచెం ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడుద్దామని ఊడుస్తూ ఉన్నాను. ఆల్రెడీ మార్నింగే ఊడ్చాను, బట్ పిల్లలు ఇంకా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు కదా, దానివల్ల ఇంకా బయట ఉన్న మట్టి అంతా వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటే 3 times అయినా ఊడుస్తూనే ఉండాలి ఇల్లు. ఇక్కడ ఊడ్చేసిన తర్వాత శ్రీయాను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాడు. ఇంకా వాడికి డ్రెస్ అయితే వేసేయాలి. రైస్ అయితే పెట్టేసాను. ఇంకో చిట్టి ముత్యాల రైస్తో బగారా రైస్ లాగా చేశాను అనమాట. ఇవే చిట్టి ముత్యాల రైస్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, అందులో నిన్న చేసిన గోంగూర టమాటా కూడా ఉందన్నమాట. సో ఇవి చేశాను సండే. చికెన్లో ఎక్కువ లెగ్ పీసెస్ తీసుకొచ్చారు ఈసారి. సో ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే, ఇంకా ఫ్రెష్ అయిపోవాలన్నమాట. సో ఇదన్నమాట ఇవాళ చిన్న వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్.